సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ఆండాళ్ తిరువడిగళే శరణం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్వం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిఘలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్భక్తులారా, ఈరోజు మనం ఆచరిస్తున్నటువంటి ధనుర్మాస ఉత్సవంలో 7వ రోజు 2వ గోపబాలికను అమ్మ ఈరోజు మేల్కొల్పుతుందట. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. కీసు కీసెన్రెంగం ఆనైச்சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய்ப்பெண்ணே காஷும் பிறப்பம் கலகப்பகை பேர்த்து வாசனருங்குழலாய்ச்சியர் மத்தினால் ஓசை படுத்த தைரரவம் கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திற ஏலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. భగవద్భక్తులారా, ఈరోజు అమ్మ 7వ పాశురంలో 2వ గోపబాలికను మేల్కాంచుతూ ఉంది. నిన్నటి రోజున పక్షులన్నీ కూడా అరుస్తున్నాయి, శంఖపు ధ్వని వినిపిస్తుంది, హరిహరి అనేటువంటి శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇవన్నిటి కూడా మేల్కోవడానికి, అంటే ఉదయం అవ్వడానికి, తెల్లవారుజానడానికి సంకేతాలుగా అమ్మ చెప్తుంది. నిన్నటి రోజు ఆ పక్షుల అరుపులు, శంఖపు ధ్వని అన్నీ కూడా చెప్తూ ఈరోజు ఇంకాస్త ముందుకు వచ్చి అమ్మ భరద్వాజ పక్షులు అంటే మాట్లాడుకునేటువంటి పక్షుల విషయం ప్రస్తావన చేస్తూ కీసు కీసెన్రెంగం ఆనైచ్చాత్తన్ కలందు పేసిన పేచ్చరవం కేట్టిలయో పేపెన్నే. ఓ నాయకురాలా, భరద్వాజ పక్షులన్నీ కూడా మేల్గాంచినాయి. అవి భరద్వాజ పక్షులు మాట్లాడుకునే పక్షులట. ఉదయాన్నే లేచి అవన్నీ కూడా తమ ఆహారానికై వెగరడానికి వెళ్ళే ముందు అన్నిటితో తమలో తాను చాలాసేపు మాట్లాడుకొని మళ్ళీ సాయంకాలం వచ్చే వరకు కూడా ఆ మాటలన్నీ కూడా మూట కట్టుకుని వెళ్తాయి అంటారు. అలాగా ఆ భరద్వాజ పక్షులన్నీ కూడా మరి లేచినాయి, మాట్లాడుకుంటున్నాయి తల్లి అని చెప్పేసి నిదర్శనంగా చెప్తుంది. అంటే మరి ఈ భరద్వాజ పక్షుల యొక్క ప్రస్తావన తెస్తూ అమ్మ ఒక విశేషాన్ని మనకు ఇక్కడ వివరిస్తుంది. అంటే భరద్వాజ మహర్షి అనేటువంటి ఒక మహానుభావులు ఉండేవారు మనకు. వారు 3 పురుష ఆయులు తపస్సు చేశారట. జ్ఞానాన్నంతా కూడా తెలుసుకోవాలి, జ్ఞానాన్నంతా కూడా సంపాదించుకోవాలని. అలాగా 3 ఆయులు స్వామి తపస్సు చేస్తూ ఇంకా సరిపోక ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలనేటువంటి ఆతృతతో మళ్ళీ తపస్సు చేస్తే భగవంతుడు ప్రసన్నమై ప్రత్యక్షమై, హే మహర్షి, నీవు 3 పురుష ఆయులు సంపాదించిందంతా కూడా జ్ఞానమంతా కూడా ఆ 3 కొండల్లో ఉన్నటువంటి 3 పిడికిళ్ళంతటువంటి మాత్రమే. కాబట్టి నీవు ఎన్ని జన్మలెత్తినా కూడా మొత్తం జ్ఞానమంతా కూడా సంపాదించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఉన్న జ్ఞానాన్ని నీవు ఆచరణలో పెట్టు అని చెప్పేసి స్వామి అనుగ్రహించాడట భరద్వాజ మహర్షికి. కాబట్టి ఆ భరద్వాజ మహర్షి ఆచరిస్తూ భగవంతుణ్ణి ఆరాధన చేయడము విశేషము. ఆ తర్వాత భగవంతుని ఆరాధన చేయడం కంటే
తదీయారాధనం, భగవంతుని యొక్క భక్తులను ఆరాధన చేయడం కూడా విశేషం అని చెప్పేసి అనుచరణలో తను అనుక్రమంలో కూడా పెట్టినాడు. ఈ విధంగా ఆ యొక్క భరద్వాజ పక్షులు కూడా ప్రస్తావన చేస్తూ విషయం అంతా కూడా చెప్పిందట. కాజం పిరప్పం కలగలప్ప కైపేర్త్. అదేవిధంగా మరి ఆ యొక్క రేపల్లిలో వారంతా కూడా ఏం చేస్తారు, చక్కనైనటువంటి నిత్యకర్మానుష్ఠాన నిష్ఠులు. నిత్యకర్మం వారు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారు, పాలు పిండడం, పెరుగు చేయడం, చల్ల చిలకడం, వెన్న తీయడం, తర్వాత నెయ్యి చేయడం, ఇవన్నీ కూడా వారి యొక్క నిత్యకర్మానుష్ఠానాలు. కాబట్టి ఆ యొక్క తైరరవం కేట్టిలయో, ఆ పెరుగు ఎంత గట్టిదంటే ఆ పాలు కూడా ఎంత సారవంతమైనటువంటి పాలంటే 1 లీటరు పాలకు కిలో పెరుగు, కిలో నెయ్యి వచ్చేటువంటి సారవంతమైనటువంటి పాలు. అలాంటి పాలల్లో ఆ పెరుగులో వారు ఆ కవ్వంపు పెట్టి చిలుకుతూ ఉంటే మాకెన్నో ధ్వనులు వినిపిస్తున్నాయి తల్లి. ఆ తైరరవం కేట్టిలయో, ఆ వారి యొక్క చేతుల సవ్వడి, గాజుల సవ్వడి, అదే వారు ఆభరణాల సవ్వడి, ఇవన్నీ కూడా మాకు వినిపిస్తున్నాయి. వాసనరు కొళ్ళాయిచ్చియార్ మత్తనాలోషై పడుత తైరవం కేట్టిలయో నాయక పెణ్ పిల్లాయ్. ఓ నాయకురాలా, మాకందరికి కూడా నాయకురాలు లాంటివి దానివి నువ్వు. శ్రీకృష్ణుడు మన అందరికి కూడా నాయకుడైతే మాకు మాత్రం నాయకురాలు లాంటివి అని నీవు మా ముందు నడిచి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి ఈ యొక్క వ్రతాన్ని మనందరం కూడా చేయడానికి నీవు మా ముందు నడవక్కర్లేదా? మరి ఏం చేయాలి వచ్చి? మేమేం చేస్తున్నాము? నారాయణ మూర్తి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారట, అక్కడ ఆ యొక్క రేపల్లెలో ఆ పెరుగు చిలుకుతూ నారాయణ మూర్తి కేశవ ఇట్లా ఆ భగవన్నామ స్మరణ చేస్తూ ఈ యొక్క వారి నిత్యకర్మానుష్ఠానం చేస్తున్నారు. కాబట్టి ఆ కేశవుడు, నారాయణుడు, మూర్తి ఆ యొక్క పాటలన్నీ కూడా పాడుతూ చక్కనైనటువంటి ఆ స్వామి యొక్క అనుగ్రహానికి కొరకై ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడానికి నీవు మాతో కూడి తెల్లవారింది తల్లి. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా మాతో కూడి ఆ స్వామి సేవలో నీవు కూడా ముందుండి మమ్మల్ని నడిపించవలసింది అని చెప్పి ప్రార్థన చేస్తూ ఆ యొక్క గొప్ప బాలికను తనతో చేర్చుకొని ఈరోజు మన యొక్క విశేషాలన్నీ కూడా అమ్మ అనుగ్రహిస్తుంది. క్రమంగా మళ్ళీ ఇంకా ఏమేమి విశేషాలు చెప్తుందో క్రమంగా తెలుసుకుంటూ ఈ యొక్క వ్రతాన్ని మనం అందరం కూడా ఆచరిస్తూ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదాం. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తిరువడిగళే శరణం.